హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం 100 రోజుల పండుగ. గత ప్రభుత్వంలో కొన్ని లక్షల కోట్లు అప్పు చేశారు. రాష్ట్రాన్ని నాశనం చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆదివారం సెలవొస్తే ఒకరోజు ముందుగానే పింఛన్ ఇస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. ఆరోగ్యశ్రీ సేవలకు పెద్దపీట వేస్తున్నాం. గత ప్రభుత్వంలో సర్పంచ్లకు అధికారాలు లేవు. గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకువస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ నిధులతో కోట ఊరట్ల మండలంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం. అర్హత కలిగిన వారికి మాత్రమే నూతన పింఛన్లు ఇస్తాం. పెన్షన్స్ 4,000 రూపాయలు చేసిన వెంటనే 4,000 రూపాయలు ఎలా ఇస్తారన్నారు. ఆయన గెలిచిన తర్వాత 4,000 రూపాయలు కాదు, ఆయన గెలవక ముందు ఏప్రిల్ నెల నుంచి కూడా 4,000 రూపాయలు చేస్తారని చెప్పి మీకు జూలై 1వ తారీఖున వచ్చేసరికి 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. అప్పటికి కూడా నేను ప్రతి ఒక్క సభలో చెప్తున్నాను, మీకు కూడా తెలియాలి. ఏప్రిల్ నెల మే నెలకు వచ్చేసరికి పెన్షన్లు ఇవ్వడం వాలంటీర్లు వచ్చి ఇంతకు ముందు ఇంటింటికి తీసుకెళ్ళి ఇచ్చేవారు. వాలంటీర్లు ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం వెళ్ళకూడదు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద నెపం వేయడానికి చాలా మంది పెన్షన్దారుల్ని అంత ఎండల్లో కూడా రోడ్ల మీద క్యూలో నిలబెట్టారు. నాకు తెలిసి మీలో చాలా మంది కూడా క్యూలో నుంచొని ఆ రోజు పెన్షన్ తీసుకునే పరిస్థితి. మీకు తెలుసా, ఎండలు తట్టుకోలేక రాష్ట్రం మొత్తం మీద దగ్గర 30 మంది చనిపోయిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. మరి అదే వాలంటీర్లు కాకుండా ఓన్లీ సెక్రటేరియట్ జాబ్ హోల్డర్స్ చేత ఈ రోజు ప్రతి నెల 1వ తారీఖు అయ్యేసరికి మీకు 4,000 రూపాయల పెన్షన్ ఇంటింటికి తీసుకొచ్చి వచ్చి 11వ గంటకు 12వ గంటకు మొత్తం అన్ని కూడా పూర్తి చేసిన పరిస్థితి మన అధికారులకి సొంతమైంది. మీ అందరికీ తెలియాలి ఒక విషయం, మొన్న సెప్టెంబర్ 1వ తారీఖున ఆదివారం వచ్చింది. ఆదివారం వస్తే మేము అందరం కూడా క్యాబినెట్లో కూర్చున్నాం. క్యాబినెట్